నాయకుడు శ్రీశైలం నియోజకవర్గానికి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున బరిలోకి దిగుతున్న శిల్పా చక్రపాణి రెడ్డి గారు. శిల్పా సోదరులు అంటేనే ఇటు కర్నూలు అటు కడపలో కూడా పరిచయమే అక్కర్లేని పేర్లు. బట్ నియోజకవర్గంలో ఏ విధంగా ముందుకెళ్తున్నారు, రాజకీయంగా ఏ విధంగా మార్పులు చేర్పులు జరిగిన పరిస్థితుల్లో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ క్యాడర్ ఏ విధంగా ఉంది, ఆయన నియోజకవర్గానికి ఏం చేసుకోవాలనుకుంటున్నారు, ఆయన్నే అడుగుదాం. నమస్తే అండి చక్రపాణి రెడ్డి గారు, ఎలా ఉన్నారు? శిల్పా గారు అంటే ఇక అసలు చెప్పాల్సిన అవసరమే లేదు. శిల్పా సోదరులు ఒక రకంగా గుర్తుకొస్తూ ఉంటారు. తండ్రి గారు, సోదరుడు, ఆ తర్వాత మీరు. ఒక మార్క్ అంటూ ఉంటుంది మీకు. ఇప్పుడు ఎలా ఉందండి 2019లో క్యాడర్లో? 2019 చాలా అద్భుతంగా ఉంది. గతంలో ఎన్నో ఎలక్షన్లు చూసాం కానీ ఈసారి చాలా డిఫరెంట్గా ఉంది. ఇక్కడ నా నియోజకవర్గం కానీ మా జిల్లాలో కానీ అద్భుతంగా. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రూపొందించినటువంటి నవరత్నాలపైన బాగా ఆకర్షితులు అవుతూ ఉన్నారు. దీనికంటే ముందుగా శిల్పా చక్రపాణి రెడ్డి గారు శిల్పా ట్రస్ట్ అనేది ఒకటి పెట్టి సేవలు చేస్తూ ఉన్నారు. అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజలకి మీ వంతుగా ఏదో కార్యక్రమం ద్వారా అందిస్తూనే ఉన్నారు. బట్ అది ఎంతవరకు సాగుతూ వస్తుంది, అసలు దాని ప్రస్థానం ఏంటి? ఇప్పుడు కూడా కొన్ని కార్యక్రమాలు, నీళ్లు ఉన్నాయి. ఇప్పుడు వాటర్ ట్యాంకర్ల ద్వారా నీళ్ళు అందించాను. ఇప్పుడు కూడా అందిస్తూనే ఉన్నాం. అవసరాన్ని బట్టి ఎండాకాలం వస్తే కొంత, నేను వచ్చి ఎమ్మెల్సీగా ఉన్న టైంలో చాలా చోట్ల నీటి సమస్య లేకుండా చేశాను మెయిన్గా. దానివల్ల ఏమైతే నీటి కొరత దాదాపు కొంత తగ్గించగలిగాం. ఇంకా కొంత ఎండాకాలంలో అవి పూర్తి స్థాయిలో ఉన్నట్టు ఉపయోగపడడం లేదు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ట్యాంకర్ల ద్వారా నీళ్ళు అందించడం అనేది జరుగుతూ ఉన్నాయి. కొన్ని పెళ్ళిళ్ళకు సహాయం చేయడం, ఏదైనా హాస్పిటల్స్కు, ఏదైనా ఆరోగ్యం బాగాలేనప్పుడు, యాక్సిడెంట్లు జరిగినప్పుడు, పిల్లల చదువులకు ఇలాంటివి కంటిన్యూ చేస్తూనే ఉన్నాం. ఇప్పటికి కూడా కంటిన్యూ చేస్తూ ఉన్నాం. మా సోదరుడు అక్కడ సూపర్ మార్కెట్ పెట్టి ఇప్పటికీ నడుస్తూనే ఉంది. అక్కడ మహిళా బ్యాంక్ పెట్టాడు ఆయన, అక్కడ నడుస్తూనే ఉంది. సమస్యల పరంగా ఏముందండి? 2014లో ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఈ నియోజకవర్గంలో, ఇప్పుడే సమస్యలు ఉన్నాయి? 2014లో సమస్యలు అనేది ఇక్కడ నా నియోజకవర్గం చాలా పేద నియోజకవర్గం. ఎందుకంటే సున్నిపేట మొదలుకుంటే సున్నిపేటలో కూడా ఒక దేవాలయం పైన ఈరోజు చాలామందిని ఆధారపడి జీవిస్తూ ఉన్నారు. అక్కడ దేవాలయం తప్ప వేరేది, శ్రీశైలం దేవస్థానం తప్ప వేరే మార్గం లేదు. వాటిపైన చిరు వ్యాపారులు కావచ్చు, పెద్ద వ్యాపారులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, అన్ని రకాలుగా పేదరికంతో అక్కడ చాలా ఇబ్బంది పడతారు. ఇప్పటికి కూడా మీరు చూసి శ్రీశైలం వెళ్తే చూడండి, అక్కడ గుడిసెలు ఇప్పటికీ ఉన్నాయి. అక్కడ అంటే ఎంత నిరుపేదలు ఉన్నారో ఒకసారి ఆలోచించుకోవాలి. సున్నిపేటలో చెంచులు గిరిజనులు ఎక్కువ ఉన్నారు. శ్రీశైలంలో ఉన్నారు. అక్కడ ఐటీడీ అక్కడ ఒక సంస్థ కూడా ఉంది, గవర్నమెంట్ కూడా అక్కడ పెట్టింది కార్యాలయాలు కూడా. అదే కాకుండా ఒక చెంచులే కాదు, చాలా భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి అన్ని రాష్ట్రాల వాళ్ళు అక్కడే నివసిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ప్రాజెక్టు కట్టిన టైంలో చాలామంది వలసలు రావడం, అక్కడ పని చేసుకోవడం కోసం రావడం జరిగింది. వాళ్ళు అట్లే ఇప్పుడు కూడా ఉండిపోయారు అక్కడ. చాలా పేదవారు. అంటే నేను ఎందుకంటే కళ్ళతో చూశాను. ప్రతి ఇల్లు నేను రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమంలో ఎంత పేదవారు అనేది కళ్ళారా చూశాను. అదే కాకుండా ఆత్మకూరు అక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు చాలా పేదవారు. ఎందుకంటే అంతా పంచర్లు వేసుకొని బతకడం, లేకపోతే తోపుడు పనులు పెట్టుకొని బతకడం, లేకపోతే చిన్న చిన్న చిరు వ్యాపారాలు వేసుకుని రోడ్ల మీద ఇట్లా ఇడ్లీలు, పొంగనాలు, దోశలు ఇలాంటివి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని బతికేవాళ్ళు. ఇట్లా మెకానిక్లు, లారీ మెకానిక్లు, డ్రైవర్లు, క్లీనర్లు, ఇలా విపరీతంగా దాదాపు నాకు తెలిసి 80 to 90% పేదవారు. రైట్. ఈ మధ్య జరిగిన పరిణామాలనే చూద్దాం. గతంలో ఇప్పుడు ఇదే పార్టీ నుంచి గెలిచిన వ్యక్తి ఇప్పుడు పార్టీ మారారు. ఇప్పుడు ఆ తర్వాత నియోజకవర్గంలో అభివృద్ధి అనేది చకచకా నడిచింది అనేది ఆ పార్టీ చెబుతుంది. అతను చెప్పుకుంటా ఉన్నాడు కానీ కష్టం అంతా నాది. అతనేమో రిబ్బన్ కటింగ్లు అతనివి, ఫిట్టింగులు నాకు, కటింగులు ఆయనకు. తెచ్చిందంతా పుష్కరాల పేరుతో తెచ్చింది నేను. సిద్ధాపురం ఎత్తి విపత్తుల పథకాన్ని పూర్తి స్థాయిలో దాన్ని పూర్తి చేసింది నేను. లాస్ట్లో ఏదో పిల్లొచ్చి గుడిని ఎక్కిరిచ్చినట్టుగా నన్ను ఎక్కిరిస్తూ ఉన్నాడు ఆయన. ఆయన ఎప్పుడు వచ్చాడు పార్టీలకి, ఎప్పుడు సేవ ఇవి పనులకు ప్రారంభమైనాయి, ఆలోచించాలి. అది కాకుండా ప్రతి పనిలో కూడా ఈరోజు నేను అప్పుడు తీసుకొచ్చినట్టు ఈ గ్రామంలో కూడా అడగండి. అప్పుడు 1,20,00,000 నేను ఎస్సీ స్టాప్ ప్లాన్ కింద తీసుకొచ్చా. ఏ రోజు శాంక్షన్ అయినాయి, ఆయన ఎప్పుడు వచ్చాడు? నేను ఎన్ని కార్యక్రమాలు చేసినా, నేను ఎన్నో కార్యక్రమాలు చేసాను. ఇవే కాదు మీకు చెప్తే 22 రకాలైన కార్యక్రమాలు మీకు ఇస్తా లిస్టు. నేను ట్యాంకర్లు నీళ్ళే కాదు, ఆడపిల్ల పుడితే డబ్బులు ఇచ్చా, గ్యాసులు ఇచ్చా, వడ్డీ లేని రుణాలు ఇచ్చా, బోర్లు రైతులకు బోర్లు ఉచిత బోర్లు వేయించా, గ్రామాల్లో తాగునీటికి బోర్లు వేయించా, మినరల్ వాటర్ 2 రూపాయలకి ఇచ్చా, పెస్టిసైడ్స్ కంపెనీ ధరలకు ఇచ్చా.
ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేశా. అయినా అంటే ఇలాంటి కార్యక్రమాలు శిల్పా సోదరులు చేస్తారు కాబట్టి ప్రజలు క్యాడర్ వాళ్ళ వైపు బలంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా పార్టీ అధిష్టానాలు, అది మీరు ఏ పార్టీలో ఉన్నా సరే వాళ్ళు మిమ్మల్ని కాపాడుకోవాలని చూస్తూ ఉంటారు. మీరు అలకబున్నారు అంటే ఏదో జరుగుతుందనే టెన్షన్ కూడా వాళ్ళలో మొదలవుతూ ఉంటుంది, రైట్? అంటే ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మరి మీరు వైసీపీ పార్టీ తరపున ఉన్నారు కాబట్టి ఏ విధంగా కలిసి వస్తుంది ఇప్పుడు? తప్పకుండా జగనన్న గాలింది బాగా. ఈసారి ఒక్కసారి ఆయన సీఎం చేసుకోవాలని ప్రతి వాళ్ళు పట్టుదల ఉంది. ఇప్పుడు మీరు ఎప్పుడైనా కావాలి ఇంటర్వ్యూ చేయండి వీళ్ళని, మీరు తర్వాత వెళ్ళిన తర్వాత కానీ ఎక్కడైనా బయటికి వెళ్ళి చేయండి. అది ఒకటి జగనన్న అనేది నేను కూడా చూడలేదు. ఎక్కడ ఈ ఎండ పొద్దు ఇవాళ ఇప్పుడు మిట్ట మధ్యాహ్నం ఈ టైంలో కూడా ఆడవాళ్ళు ఇక్కడ వచ్చి మీటింగ్లు వినడమే కదా, దారి వెంట నడుస్తూ ఉన్నారు. చంటి పిల్లలు చంకన వేసుకొని తిరుగుతూ ఉన్నారు. అది ఆశ్చర్యం నాకు. అది ఈ టైంలో రావడం, డబ్బిస్తే కూడా రాని పరిస్థితుల్లో పార్టీని చూసా శిల్పా చక్రపాణి గారిని చూసా వచ్చేది. నాది కొంత నేను చేసిన ఇది కూడా వాళ్ళలో ఉంది. మా శిల్పాన్ని వచ్చినాడు, ఈసారి గెలిపించగల, ఈసారి తప్పు చేసినాం మనం అనేది లోపల బాగా మెండుగా ఉంది, బాగా ఉంది. ప్లస్ జగన్ అన్న కూడా ఈసారి ఆయన అప్పుడు ఓటమి కారణాలు ఏమనుకుంటున్నారు? ఓటు ఓన్లీ జగనే. ఇప్పుడు జగన్ అన్న సీఎం చేసుకోవాలని ఈ ఊర్లోనే 500 మెజార్టీ వచ్చింది. వీళ్ళంతా ఎస్సీ కాలనీలో మొత్తం జగన్ అన్నకి వేసినారు. నేను చేసిన సేవా కార్యక్రమం చేసినా సరే జగనన్నను రాజన్న రాజ్యం కావాలి, జగనన్నను సీఎం చేసుకోవాలా అట్లా అట్రాక్ట్ అయ్యి ప్రతి పల్లెలో కూడా ఈ ఊళ్ళో రైతులు చాలామంది ఉన్నారు. రైతులు కూడా అంతా రైతు పట్టు ఏంటంటే కొంచెం రాజశేఖర రెడ్డి గారు అంటే ఒక రైతు ఫీలింగ్ అందరికీ. రాజశేఖర రెడ్డి ఆ పంచకట్టు ఆయన చూస్తూనే ఒక రైతులాగా ఫీల్ అయిపోతారు. అంతే, మనం చెప్పాల్సిన అవసరం లేదు, ఆయన అది అట్రాక్షన్ అంతే. పథకాల విషయానికి వద్దాం. టీడీపీ కాన్ఫిడెంట్గా చెప్తోంది ఇప్పుడున్న పథకాలు అన్నీ చాలు టీడీపీని గెలిపించడానికి అని. ఈ పథకాలను టీడీపీ ఏ విధంగా చూస్తుంది? ఒక రకంగా నవరత్నాలకు అసలు ఏమాత్రం కూడా వీటికి అట్లా పొంతం లేదు అంటున్నారు. మీరు ఒక చిన్న అబ్రివేషన్లో చెప్పండి రెండింటికి వ్యత్యాసం. ఇప్పుడు అది అవినీతిమయం, దానికి ఎవరన్నా ఎందుకు ఓటేస్తారు? ఇప్పుడు పెన్షన్ తీసుకుంటే డబ్బు 3 నెలల పెన్షన్ తీసుకుంటున్నారు, ఎవరు ఇస్తారు ఓటు? అదేవిధంగా బియ్యం కార్డు తీసుకుంటే 1000 రూపాయలు తీసుకుంటున్నారు, ఎవరు ఇస్తారు ఓటు? మీరు లెట్రిన్లు, పాత లెట్రిన్లు పేరు పెట్టి 50-50 నాయకులు, ఎమ్మెల్యే అనుచరులు, చిన్న ఎమ్మెల్యేలల్లో తినేస్తున్నారు. ఇంకా చిన్న ఎమ్మెల్యేలు వాడు తీసుకొచ్చినందుకు వానికి 5000, అధికారులకు 5000, వీళ్ళకి 5000, తల ఇంత పంచుకుంటున్నారు. ఎవరు ఓట్లు ఇస్తారు? ఫ్రీగా ఇచ్చింటే కదా. అదేవిధంగా ఈరోజు నీరు చెట్టు దోపిడీ పథకం, అది చేసిన పనినే 10 సార్లు గీకి ఎక్కడున్నాయండి? మా దాంట్లో 150 కోట్ల పని చేసినాడంటే దాంట్లో ఎంత అవినీతి జరిగిందండి? దుర్మార్గంగా చేయమనండి, మేము వచ్చి విజిలెన్స్ ఎంక్వైరీ చేపిస్తాం, ఇలా భర్తాం ఖచ్చితంగా. అదే కాదు, ప్రతి దాంట్లో ఇల్లు కావాలంటే 20,000 రూపాయలు, బీసీ కార్పొరేషన్ కావాలంటే 20,000, ఎస్సీ కార్పొరేషన్లను కావాలంటే 20,000, ఇట్లా ప్రతి ఒక్క దానికి ఒక రేటు పెట్టినారు. మేము సంక్షేమం అభివృద్ధి అంటే ఎక్కడి నుంచింది? దేంట్లో సంక్షేమం, దేంట్లో అభివృద్ధి? ఎక్కడ ఎమ్మెల్యేగా మా ఎమ్మెల్యే అయితే మరీ ఘోరం. ప్రతి దానికి డబ్బు లేనిది, లంచం లేనిది మంచం ఎక్కడు. బాగా ఎవరన్నా అన్నారంటే ఆంధ్రప్రదేశ్లో అయినా కూడా అంటాడు, విచిత్రమైనటువంటి వ్యక్తి ఆయన. ఏదో మా తాతలు నేతులు తాగినారు, మా మూతల వాసం చూడమంటుంటాడు గొప్పగా. బుడ్డా వంశం అంటే వాళ్ళ నాన్న చేశాడు పాపం, ఒక పట్టుదలగా చేశాడు, కాదనను. ఈయనకు ఆయనకు పోలికే లేదు, సంబంధమే లేదు ఆయనకు. ఈయన ఎప్పుడు డబ్బులు కావాలంతే ఈయనకు. రైట్, మీ లెక్కలు మీకున్నాయి. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారిని చూస్తున్నారు, జగన్ని దగ్గర చూస్తున్నారు, అంటే ఎప్పటి నుంచో చూస్తూ వస్తున్నారు. పాదయాత్ర ముందు జగన్, పాదయాత్ర తర్వాత జగన్, ఏ విధంగా చూస్తారు మీరు ఒక సీనియర్ నాయకుడిగా? నేను ఇంతకుముందు గతంలో ఆయనతో పాటు తిరిగాను. నేను అందరికంటే చాలా దగ్గరగా అన్న జగన్మోహన్ రెడ్డి గారికి నేను చాలా దగ్గర వ్యక్తిని. ఆ రోజుల్లోనే ఆయన పార్టీ స్థాపించినప్పుడే నాకు ఫోన్ చేసి, నేను తండ్రి మరణ సమయంలో కానివ్వండి, ప్రతి అడుగునా కూడా మీరు మీ అన్నగారు దగ్గరే ఉండి చేయడం జరిగింది. ఆ రోజు కూడా పార్టీ స్థాపించుకునేటప్పుడు పైన ఫోన్ చేశాడు నాకు, జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ చేసి, అన్న నేను కడప జిల్లాకి ఇన్ఛార్జికి వేసుకుంటున్నా అని. అంటే ఆయనకి ఎంత దగ్గర సంబంధం ఉంటే కానీ సొంత జిల్లాకి వేసుకోడు. ఒక నమ్మకం నా పైన, అతనికి ఉన్నటువంటి నమ్మకం. ఆ నమ్మకాన్ని వీళ్ళందరూ కలిసి చెవులో ఊది జోరికి లాగి ఊది మధ్యన డ్రాప్ అయింది. డ్రాప్ అయిన తర్వాత నేను కూడా ఫీల్ అయ్యి, నేను ఇంత దగ్గర అని దూరం చేశాడు ఆయన, ఒక దాంతో నేను దూరం వెళ్ళిపోవడం జరిగింది. అంటే అప్పుడు జగన్ ఎలా ఉన్నారు, ఇప్పుడు జగన్ ఎలా ఉన్నారు అనిపిస్తుంది? జగన్లో చాలా ఇంకా మార్పు, పెద్దరికం వచ్చేసింది ఆయనకు ఒక గౌరవము. ఎందుకంటే అనుభవాలు నేర్పుతాయి అంటారే, అనుభవాలు ఇప్పుడు ఇంకా చాలా నేర్చుకున్నాడు ఆయన. ఒక పెద్దల గౌరవం కావచ్చు, రేపొద్దున ఒక మాటకు నిబద్ధతగా ఉండాలి అనేది. నన్ను కూడా ఆ రోజు పార్టీ మా అన్న బై ఎలక్షన్లు చేయాలి పోటీ అనేది, ఆ రోజు కూడా ఇదే సందర్భం. కర్నూలులో ఒక రకంగా ఒకప్పుడు ఫ్యాక్షన్ పరిస్థితులు ఉన్నప్పటికీ ఇక్కడ మనసులు చాలా స్వచ్ఛంగా ఉంటాయి అంటూ ఉంటారు. ఇక క్లీనింగ్ విషయంలో నగరాలు కానివ్వండి, ప్రధానమైన నగరాలు కానివ్వండి, నియోజకవర్గంలో పల్లెలు కానివ్వండి, అంతే స్వచ్ఛంగా ఉన్నాయా? క్లీనింగ్ వరకు నేను దానికి వెనకబడి ఉన్నాం అనేది నా ఆలోచన. ఎందుకంటే ఇంకా అవేర్నెస్ రావాలి.
ఇప్పుడు ఆంధ్ర ప్రాంతంతో పోల్చితే మా ప్రాంతం కొద్దిగా మెరుగైంది, కానీ ఇంకా చాలా కావాల్సినది ఉంది. ఎందుకంటే ఇంకా మనం పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి, చెట్లు పెంచాలి, ఇంకా ఇది ఇంకా రాలేదు. మన పిల్లల్ని చదివించుకోవాలి, ఆరోగ్యాన్ని బాగా చూపించుకోవాలి, ఇట్లా ఇంకా రాలేదు. ఇంకా ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. శిల్పా సోదరులు పెట్టే సంక్షేమ పథకాలు ఎక్కువగా మహిళలను ప్రభావితం చేసే విధంగా ఉంటూ ఉంటాయి. ఏదైనా సరే మొదటి నుంచి అంటే మహిళా అభిమానులు ఒక రకంగా ఎక్కువ. ఇప్పుడు వెళ్తున్నప్పుడు ఏమంటున్నారు? వాళ్ళే కదా వచ్చేది. ఎక్కడ పోయినా శిల్పన్న వచ్చినాడు, మీరు టచ్ పోయి శిల్పన్న తెలుసమ్మా అన్నాడు. ఇక ఆడవారికి తెలియని వారిని ఉండను, సన్న పిల్లలు వాళ్ళ ఇంటి పిల్లలు కూడా ఏమ్మా శిల్పన్న తెలియదా మీకు? తెలియనోటలే ఉన్నారు, మీరు పోయి అడగండి. మొత్తం దాదాపు నాకు తెలిసి 95% తెలిసింటుంది. ఎవరో తెలియదు, ఎవరైనా కనుక్కోలేము అనే ముసలోళ్ళు తప్ప దాదాపు తెలుసు. రైట్ అండి. అంటే ఏం చేసుకోవాలనుకుంటున్నారు నియోజకవర్గానికి ప్రధానంగా ఎమ్మెల్యే అయిన తర్వాత? చాలా మంచి కోరికలు ఉన్నాయి. భగవంతుని దయ వలన ఇవన్నీ అనుకూలిస్తే మా ప్రాంతంలో ఇప్పుడే చెప్పానే పేదరికం అనే వెలుగోడు కానీ ఇవన్నీ పేదరికంలో ఉన్నటువంటి మేజర్ గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అవి మెయిన్గా ఏంటంటే మాకు ఇక్కడ చదువుకున్న పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఏం చేయాలి అనే దానిపైన నాకు పెద్ద ఆశ, కంపేటంత ఆశ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఏదో సాధిస్తానని ఒక నమ్మకం ఉంది. నేను అడిగేది నా కాంట్రాక్టులు కాదు అడిగేది. నేను ముందు కాంట్రాక్టులు ఏమొద్దన్నా నాకు ఇది ఇవ్వండి, మీరు పరిశ్రమ లేదన్నా మాకు పరిశ్రమ ఇస్తే 4-5 వేల మందికి ఉపాధి కలుగుతుందని నా ఫస్ట్ కోరిక. దాని తర్వాత వ్యవసాయం పైన 2 కార్లకు నిలువ అనేది ఒక పట్టుదల. అదేవిధంగా మా శ్రీశైలంలో ఈరోజు దేవస్థానంలో నమ్ముకొని జీవిస్తున్నటువంటి చిరు వ్యాపారులు ఉన్నారు చాలామంది. అది 1000 రూపాయలు రసీదుతో బండ్లు ఇప్పించారు. ఈరోజు వాళ్ళని కాపాడుకోవాలి. చిరు వ్యాపారులంతా ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దాలనే కోరిక. దాంట్లో అంతకుముందు కూడా నేను తెలుగుదేశంలో ఉండేటప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ వేసుకునేది, ఈవో భరత్ గుప్తా గారు అని చెప్పి. అప్పుడు దానికి ఎవరు రారు. నేను నచ్చజెప్పి రిక్వెస్ట్ చేసుకుని, సార్ మీకు మంచి పేరు వస్తుంది, ఇది ఇంకా డెవలప్ అయ్యే టైం ఇది అంటే ఆయన రిక్వెస్ట్ చేసుకుంటే సీఎం గారు చెప్తే నేను చెప్తే వేశాడు. దాన్ని తిరుమల తరహా అభివృద్ధి అని మొదలుపెట్టి చాలా అద్భుతంగా అయింది. ఈరోజు చూస్తే హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. సరే శిలాపలకాలు ఆయన వేసుకోగలిగాడు, నేను బయటకు వచ్చా కాబట్టి రాజీనామా చేసా కాబట్టి నా పలకాలు లేకుండా పోయినా కొంచెం అప్పుడప్పుడు బాధ కలుగుతూ ఉంటుంది. నేను చేసి పెట్టాను. సరే ప్రజలకు తెలుసు. సామెత చెప్పారు మీరు ముందు, కట్లు కటింగ్లు ఏవో అన్నారు కదా. ఫిట్టింగులు నాకు కటింగ్లు ఆయన కంటే రిబ్బన్ కటింగ్లు ఆయనకు కష్టపడింది నేను. ఆయనేమో ఇప్పుడు అన్ని శిలాపలకాలు వేసుకొని ఇదంతా మన ఇప్పుడు ఏమంటున్నాడు, నేను ఏదైనా చేసినంటే తెలుగుదేశం ప్రభుత్వం చేసింది అంటాడు. ఏ ప్రభుత్వం అయినా సాధించాలని తపన ఉన్నవాడు ఎవరో ఎవరు చేశారు అనేది మీరు అంటూ ఉంటారు. ఇది కాదు కదా, ఏ ప్రభుత్వాలు ఉన్నా చేయించుకుంటే వాడు కూడా ఉండాలి. ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి అనే ఆలోచన. ఎంతసేపు కొంతమంది కాంట్రాక్టర్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు తప్ప మన ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పాను మీకు మీ కోరికలు ఏంటి అనేది. నా కోరికలు అంతా రైతును 2 పంటలకు నీళ్ళు ఇస్తే వాళ్ళకి జీవితంలో మర్చిపోలేరు. రైట్ అండి. చూద్దాం మొత్తానికి. అంటే ఓవైపు జగన్, మరోవైపు మీ సింబల్, మీరు ఏ విధంగా మరి మిక్స్ అయ్యి ఏ విధంగా ఫ్యాన్ తిప్పబోతున్నారో చూద్దాం. ఏదైనా అంటే దేశవ్యాప్తంగా కూడా ప్రసిద్ధమైన శివుడి ఆలయం ఇక్కడే ఉంది, శ్రీశైల క్షేత్రం. ఆ శివుడి ఆశీస్సులు ఎవరికి ఉంటాయో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి శిల్పా. ఇవాళ మన నాయకుడు శ్రీశైలం కాన్స్టిట్యున్సీ నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున బరిలోకి దిగుతున్న శిల్పా చక్రపాణి. కీప్ వాచింగ్ HM TV.